ఒక నాణెమిచ్చి ప్రతిమను తీసుకుని బయలుదేరబోతుంది. అప్పుడు ఏదో ఆలోచించి ఇలా అడుగుతుంది. ఒక విషయం చెప్పండి, మీరిద్దరూ నెలలో ఎన్ని ప్రతిమలు తయారు చేస్తారు? ఇంచుమించు 30. ఒక ప్రతిమకి ఒక నాణం అంటే దీని అర్థం 30 ప్రతిమలకు కేవలం 30 నాణాలేనా? మీరిద్దరూ మీ కళకి సరైన ధర తీసుకోవటం లేదు. కానీ ఒకవేళ మేము ప్రతిమలను ఎక్కువ ధరకి అమ్మితే అప్పుడు ఇక్కడ ఎవ్వరు కొనలు కూడా కొనరు. అయితే మీరిద్దరు ప్రతిమలని ఇక్కడ నుంచి దూరంగా ఉదయపూర్ వంటి పట్టణంలో అమ్మటం మంచిది. మీరిద్దరూ చాలా సంపాదించుకోవచ్చు. ఇలా అని ఆ టూరిస్ట్ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అజయ్ ఇంకా విజయ్ తమ పనితనంతో ప్రసిద్ధి చెందారు. కానీ వారిద్దరూ ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని ఆలోచిస్తున్నారు. తెలియదు, నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను. బహుశా మనం నిజంగానే ధనవంతులం అయిపోవచ్చేమో ఒకవేళ మనం ఉదయపూర్లో ప్రతిమలు అమ్మితే. అవును, అలా కూడా అయి ఉండొచ్చు. కానీ ఉదయపూర్కి వెళ్ళే దారిలో జైసాల్మీర్ ఎడారి వస్తుంది కదా, మనం దాన్ని ఎలా దాటగలం? మనం మనతో పాటు బోలెడన్ని నీళ్ళ కుండలు ఇంకా భోజనం తీసుకువెళ్దాం. అప్పుడు ఈ ఎడారిని చాలా సులువుగా దాటేయొచ్చు. మీరు చెప్పింది